కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా చేసేవాడు. క్లెయిమ్ చేసుకునేవాళ్ళు మేము ఏర్పాటు చేస్తామని. ఎంతసేపు వీళ్ళు రైట్. ఈరోజు అంటే నాకు స్ట్రైట్ క్వశ్చన్ సార్, ఈరోజు గెలిచిన మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో 25 మందికి ఆయన ఫైనాన్స్ చేశారా అని వినికిడి అని మీరు మీ అనుమానం? అది అనుమానం కొంతవరకు కొన్ని జరిగి ఉండొచ్చు. ఏదైనా నిప్పు రాజకుండా పొగ ఎక్కడ రాదు అని ఏదైతే అంటారో కొంత ఉండొచ్చు. ఇప్పుడు ఏదంటే ఇంత స్థిరమైన ప్రభుత్వాన్ని వదులుకొని కేసీఆర్ ఎంబడి నడుస్తారా? లేదు లేదు, అందుకనే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంత ఎమోషనల్గా ఎందుకు గట్టిగా అన్నారంటే, అది కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా కొద్దిగా ఇంకా అహంకారం ఇంకా తగ్గలేదు. నోరు మూసుకొని ఉండి లేదు ఎన్ని రోజులు 4 రోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది, డిసెంబర్ లోపలనే మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు లేకపోతే ఇది అవుతుంది, అది అంటే ఏంటన్నట్టు అదంటే ఇంకా పిచ్చి పట్టినట్టే లెక్క అనుకుంటుంది. ఇక కొంతవరకు రియలిస్టిక్గా ఉండి ఓకే, ఒకవేళ అంత తీస్మార్కాడ్ అయిపోయి నువ్వు జాదుగారు అయిపోయి మొత్తం ఒక 10-20 మంది ఇప్పుడు వాళ్ళకు ఉన్నది 39 నుంచి ఇంకా నువ్వు ఒక 20 మంది దాకా తీసుకోవాలనుకుంటే ఓకే, అంత నువ్వు చేయగలిగితే చెయ్యి. కానీ ఇది నేను కేసీఆర్ మళ్ళీ సీఎం అయిపోతున్నాడు, ఇది 4 రోజుల్లో కూలిపోతుంది, ఇది 420 ఏదైతే అభయాలు ఇచ్చారు. అంటే డూ యూ సస్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ ఆఫ్టర్ పార్లమెంటరీ జనరల్ ఎలక్షన్స్ అనేది ఉంటుందని మీరు అనుకుంటున్నారా? మీరు అనే దాంట్లో కూడా కొంతవరకు ఒక అంటే ఇస్ ఎ పాయింట్ మనం ఆలోచించాల్సి వస్తుంది. కరెక్టే. ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీకి కనుక మెజారిటీ సీట్లు కనుక గెలవకపోతే మళ్ళీ ఈ డౌట్ఫుల్గా ఉన్న కొన్ని మైండ్స్ పార్టీలు ఉన్న వాళ్ళకైనా బయట ఉన్న వాళ్ళకైనా టెంప్టేషన్ అన్నట్టు. అంటే నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకేమవుతుంది, ఇక మళ్ళీ కాంగ్రెస్ రాకపోవచ్చు, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ లేకపోతే బీజేపీనే మళ్ళీ స్టేట్లో రావచ్చు అనే పర్సెప్షన్ కనుక వచ్చేస్తే కొంతవరకు ప్రాబ్లం అవుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం యాజ్ ఆఫ్ టుడే అలాంటి పరిస్థితి ఏం లేదు. ఇంకా మన కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, అది గ్రాస్ రూట్ లెవెల్లో. మన విలేజ్ నుంచి మనకు ఫీడ్బ్యాక్ ఉన్నది కదా. సో ఏదో ఇప్పుడు ఒకటి మనం సత్యాన్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒప్పుకునేటప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు కాంగ్రెస్ సొంత బలంతోనే ఇంత గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాంటీ కేసీఆర్ ఓటు వల్లనే వచ్చిందని నిన్న సేమ్ మన కిషన్ రెడ్డి గారు మొత్తం టామ్ చేస్తున్నారు. దాంట్లో కొంతవరకు సత్యం ఉన్నది. అవును, మరి గెలవనీకి ఏదో ఒక కారణం ఉండాలి. గెలవనీకి సొంత బలం ఎంత ఈక్వలో ఎదుటివాని బలహీనత అంత ఇంపార్టెంట్. దాన్ని గుర్తించి దాని ప్రకారమే మనం స్ట్రాటజీ చేసినప్పుడు మనం గెలుస్తాం. అది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాంటీ కేసీఆర్ ఓటు ఉన్నది కాబట్టి దాన్ని ఒకప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఎన్కేజ్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే అప్పుడు ప్రజలు అన్నారు, ఏంటి లాభం ఏంటి, మీ కోట్లు వేసినా కానీ గెలిపించినా కానీ మీ క్యాండిడేట్స్ పోయి మళ్ళీ అందులో చేరతారు. నిజంగానే అప్పుడు వాడు మన అది కేసీఆర్ అనుకో చేయగలిగారు, 12-13 మంది లాగేసుకుని పని అది జరిగింది. కానీ ఈసారి మాత్రం ప్రజలకు ఏమిందంటే విశ్వాసం వచ్చేసింది. ఆగస్ట్ 15 దాకా మేము వస్తుంది అనుకోలేదు, ఉన్నమాట చెప్తున్నాం. తర్వాత ఇప్పుడు కూడా సందేహాలు ఉన్నాయి, ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. బట్ ఏం మ్యాజిక్ చేశారు సార్? మ్యాజిక్ అంటే చెప్తాను నేనండి. సిడబ్ల్యూసీ మీటింగ్స్ అయినాయి ఇక్కడ, తర్వాత తుక్కుగూడలో బహిరంగ సభ పెట్టాం. ఆ రోజుల్లో నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి తుక్కుగూడ పోతున్నప్పుడు ఆ ఓఆర్ఆర్ మొత్తం చూస్తే అన్ని వెహికల్సే ప్రజలే, అంటే ఇసుకేస్తే రాలకుండా ఉన్న పరిస్థితి జరిగింది. తర్వాత నేను అక్కడ దిగి అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఎక్కడి నుంచి వచ్చారు, ఏమైంది, ఎలా వచ్చారు, మీరు సొంతకు వచ్చారా, ఏమైనా లీడర్ తీసుకొచ్చారంటే మామూలుగా మనకు ఇక మన వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు. ఈ ఎలక్షన్ ర్యాలీస్ మహాసభలు సభలు ఇవన్నీ మొత్తం చాలా వరకు మేనేజ్డ్. అందులో 60-75% స్పాంటేనియస్ రెస్పాన్స్ అప్పుడే అనిపించింది ఆ రోజు. నెక్స్ట్ డే నుంచి నేను అప్పుడే చెప్పాను, టీవీలలో పోయినా రేడియోలో పోయినా మీటింగ్లో పోయినా, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నది, 65 మాకు వస్తుంది అని. అది ఎలా వస్తుంది అంటే చెప్పాము, ఓకే యాంటీ కేసీఆర్ ఓటు ఓకే చాలా ఇంపార్టెంట్, కన్సాలిడేట్ అయి మీకు పడింది. దాంతోపాటు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరు లీడర్లు కలిసి పనిచేయడం కూడా జరిగింది. అంతకుముందు డిఫరెంట్ వాయిస్ వస్తేనే కూడా ప్రజలకు కొంత వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారు, అది ఏ పార్టీలో ఉంటుంది. ఆల్ యువర్ OLX బికేమ్ వాయిస్లెస్. ఇప్పుడు ఒకటి
అప్పటిదాకా కూడా చాలామంది ఏమొస్తుందిలే అనుకునే వాళ్ళు మర్చిపోయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఒక విశ్వాసం కలిగింది అని తెలిసిపోగానే అందరూ ఒకటైపోయి రేవంత్ రెడ్డి అదే. బాటలు నడిచారు. అది అందుకని కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా అందరూ ఏకమయ్యారు. అది భిన్నం ఏం కాదు, కాకపోతే రియలైజ్ అయ్యారు. అది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అని అంటే స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఎంత ఏకదాటిగా పోరాటాలు జరిపి గాంధీ, నెహ్రూ, మన సుభాష్ చంద్రబోసు, అటువంటి డాక్టర్ అంబేద్కర్, అటువంటి వాళ్ళందరూ ఉన్నా కానీ గాంధీ నడిపించిన మార్గంలో అందరిపై మనం సాధించగలిగాం. చేయాలనుకుంటే కాంగ్రెస్ లీడర్స్, కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. కానీ దానికి తగ్గ లీడర్ కావాలి, దానికి తగ్గ సందర్భం రావాలి. అది తెలంగాణలో వచ్చేసింది. రైట్ రైట్ సరే, ఈ మనం రిసార్ట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం. రిసార్ట్ పాలిటిక్స్ నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం ఏదో జరుగుతుందని నిన్న ఇంద్రవెల్లి సభలో వండబెట్టి తొక్కుదామని చెప్పేసి ఆయన ఆ మాట అంత ఎమోషనల్గా అన్నారంటే కాంగ్రెస్ తెలంగాణలో కూడా ఎంత ఫ్రైటన్ అవుతుంది, ఇలాంటి ప్రయత్నం ఏదో జరుగుతుందనే ఒక ఇండికేషన్ బయటపడింది. ఎనీహౌ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ ఇక సార్ మనం ఇండి అలయన్స్ దగ్గరికి వెళ్దాం. ఇండియా అని అన్న, ఎందుకంటే ఓడిపోయే అలయన్స్కి ఇండియా అని అంటాం అనేది కరెక్ట్ కాదేమో. ఎందుకంటే మీరు చూడండి, మెయిన్ ఎవరైతే కంటెండర్ ఉన్నారో అసలు తొలి సభ పెట్టింది పాట్నాలో, ఆయనే ఫస్ట్ బయటకు వచ్చాడు, నితీష్ కుమార్ గారు. తర్వాత ఏమో ఆవిడ పట్టింపు